వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మనతో పాటు ఉన్నారు. నిన్న సేనతో సేన అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు ఏ విధంగా చూసుకోవచ్చు, వాళ్ళు ఎంతవరకు వెళ్తారు అనే నేపథ్యంలో మనతో పాటు కొండా రాజీవ్ ఉన్నారు. సార్ చెప్పండి, నేను పవన్ కళ్యాణ్ మాట్లాడారు, దిశానిర్దేశం అయితే చేశారు, ప్రతి ఒక్కరిని ఈ మండల స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తీసుకెళ్తా, నేనే సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తాను, చాలా విషయాలు చెప్పారు. ఏం చెప్తారు? ఆయన మాట్లాడుతూ నిన్న పార్టీ జాతీయ స్థాయి వరకు వెళ్తుందని ఏదో చెప్పారు. ఓ రాజకీయ పార్టీ ఎదగాలనుకోవడం తప్పులేదు, కానీ జాతీయ స్థాయికి వెళ్ళటం కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పొత్తు లేకుండా పోటీ చేసి ఎక్కడున్న కార్పొరేటర్ కన్నా గెలిస్తే బాగుంటుంది. ఆయన మాటలన్నీ కూడా పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మ్యాటర్లో వీకు పబ్లిసిటీలో పీక్ కింద ఉంటారో, నిన్న పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా రాజకీయంగా అదే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి సినిమా పరంగా అభిమానులు ఉండొచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ యొక్క కార్యకర్తల యొక్క ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఆయన తాకట్టు పెట్టాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారి పార్టీ యొక్క శాసనసభ్యులే, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి శాసనసభ్యులే మా పార్టీ యొక్క ఎమ్మెల్యేలకి కనీసం మర్యాద ఉండట్లేదు అని చెప్పినా సరే మీరు బానిసలుగా పనిచేయండి అన్నటువంటి సిగ్నల్స్ ఆయన ఇస్తున్నాడు. అదేవిధంగా నిన్నకాక మన విశాఖపట్నంలో ఒక సభ జరిగితే దాంట్లో నాగబాబు గారు మాట్లాడమని మీ సమస్యలు కార్యకర్తలు ఏమైనా చెప్పమంటే, జీకే అని దక్షిణ నియోజకవర్గం చెందినటువంటి కార్పొరేటర్ భర్త ఎవరైతే ఆ పార్టీకి ఆది నుంచి ఉన్నారో ఆయన కష్ట నష్టాలు చెప్తే మైక్ తీసుకుని పక్కకు పొమ్మన్నారు. అంటే కార్యకర్తల మనోభావాలకు విలువలేనటువంటి పార్టీ జనసేన పార్టీ. కేవలం ఆయన ఇలా మీటింగులు పెట్టి మాటలు చెప్పడం తప్పితే చేతల్లో ఆయన యొక్క రాజకీయ ఎదుగుదల శూన్యంగా కనబడుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క రాజ్యానికి రాళ్ళు ఎత్తడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ రాజకీయంగా పనిచేస్తున్నారు. లేదా తెల్లారులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, చంద్రబాబు నాయుడు గారి కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, ఇక్కడ విశాఖపట్నంలో షూటింగ్లు, అమరావతిలో పేమెంట్లు అన్న పద్ధతిలో ఆయన రాజకీయ పందా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వంలో వాళ్ళకే ఏం పడట్లేదు అని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి అరుణ అయితే చెప్పారు. అదైతే వాస్తవం, పై స్థాయిలో లేదు కానీ కింద స్థాయిలో ఉంది, దాని అంతా సెటరేట్ చేస్తానన్నారు. నిజంగా ఏం చెప్తారు ఆ కూటమి ప్రభుత్వం, ఆ మూడు పార్టీల సంగతి ఏం చెప్తారు? అంటే మరో 15 సంవత్సరాలు మేము ఇలాగే ఉంటామని చెప్తున్నారు. అది సాధ్యమా? ఏమో అవుతుందంటారా? వాళ్ళు కలిసి ఉంటారా, వాళ్ళు విడిపోతారా, 15 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా అన్నది వాళ్ళ ఇష్టం. కూటమిగా వచ్చారు, ప్రజలు ఏదో నమ్మి 14 నెలలకే వాళ్ళు ఉన్న మనస్పర్ధలు వస్తుంటే 15 సంవత్సరాలు ఏ విధంగా ఉంటారు? అంటే భవిష్యత్తును మనం ఎవరూ చెప్పలేమండి. అక్కడ ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి అంటే, కూటమి అంటే పొత్తు ధర్మం అంటే పరస్పర గౌరవ మర్యాదలతో రాజకీయ ప్రయాణం చేయటం అనే దాన్ని పొత్తు ధర్మం అంటారు. ఇది పొత్తు ధర్మం కాదు, బానిస ధర్మం. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే జనసేన పార్టీ పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క మనోభావాలకే విలువ లేదు. సరే, అది ఆయన ఇష్టం. మీరు కూటమిగా వచ్చారు, కానీ రాష్ట్రానికి కాల కూటమి విషముగా మీ యొక్క పరిపాలన ఉండకూడదని మాత్రం నేను చెప్తా ఉన్నా. మీరు కలిసి ఉంటారా, విడిపోతారా దేవుడెరుగు. బట్ ఇప్పుడు ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి, మీకు అధికారాన్ని ఇచ్చారు, ఆ అధికారాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. సార్, ఇప్పుడు ప్రధానంగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు, దేశంలోనే మొత్తం మేము 21 వచ్చాం, అంటే 70% విన్ అయింది మేమే, అది ఎక్కడా లేదు అంటున్నారు. దేశంలోనే మొత్తం 70% విన్ అయింది ఎలక్షన్స్లో మేమే, 21 పోటీ చేసిన స్థానాలకి 21 వచ్చాం, మా అలా ఎవరి వల్ల కాదు అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఏమంటారు మీరు? 21 పోటీ చేసి గెలిచో 100% స్ట్రైక్ రేట్ అని వాళ్ళు చెప్పుకుంటుంటే ఓకే, వాళ్ళ ఆత్మసంతృప్తి కోసం, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ రాజకీయంగా 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో కేవలం 21 మాత్రమే పోటీ చేయగలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ జనసేనగా ప్రజలు చూస్తారు. ఇక ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవచ్చు. రాజకీయంగా వాళ్ళ మనుగడ కోసం ఏదైనా మాట్లాడచ్చు. కాకపోతే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చినాయి, మీ పరిపాలన మొదలై 15 నెలలు గడుస్తూ ఉంది, మీరేం చేస్తున్నారు? ఒక పక్క విశాఖ ఉక్కు తుక్కైపోతుందే, పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడు. సుగాలి ప్రీతి కేసు విషయంలో అన్యాయం జరుగుతుందో దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడు. నిన్న విశాఖపట్నం పాతనగరం వచ్చాడు, ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియము, కింగ్ కాంగ్ దారా సింగ్ లేదా కోడి రామ్మూర్తులాయుడు లాంటి గొప్ప గొప్ప ప్రపంచ మల్లయోధులు వచ్చి అక్కడ మల్లయుద్ధ క్రీడలు జరిపారు. సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారా లాంటి వాళ్ళు వచ్చారు. ఇందిరాగాంధీ గారి దగ్గర నుండి అనేక మంది ప్రధానమంత్రులు ఆ ప్రాంగణంలో స్పీచ్లు ఇచ్చారు. కానీ ఆ యొక్క స్టేడియం అస్తవ్యస్తంగా మారిపోతే దానికోసం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేమే పోరాటాలు చేసి మేము అధికారంలోకి వచ్చి 20 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క స్టేడియంను తయారు చేస్తే ఈరోజు మీరు దానికి వచ్చి మీటింగ్లు పెట్టుకుని వెళ్ళారు. కానీ మీ యొక్క
నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? పాత నగరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. పోర్టు కాలుష్య కోరలో విశాఖపట్నం చిక్కుకొని ఉంది. చెన్నై పోర్టు మాదిరిగా విశాఖపట్నం పోర్టుని కంటైనర్ పోర్టుగా మార్చమనేటువంటి ప్రతిపాదన ఉంది. మీరు మా పాత నగరానికి వచ్చినప్పుడు పాత నగరం సమస్యల మీద ఏం స్పందించారు? మీకు విశాఖపట్నాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వస్తున్నారు తప్పితే విశాఖపట్నానికో ఉత్తరాంధ్ర ప్రాంతంకో పవన్ కళ్యాణ్ చేసింది శూన్యం. కేవలం మాటలకు పరిమితం అవుతున్నారు తప్ప చేతల్లో విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన వల్ల ఒరిగింది శూన్యం. సార్, రేపు 29 ఈ ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీ బలోపేతంగా ఉందా? కంపల్సరీగా మీరు రేపు వచ్చే అసెంబ్లీ, ఒక 4 సంవత్సరాల అసెంబ్లీ దానికి సంసిద్ధంగా ఉందా వైఎస్ఆర్సీపీ? ఎలా ఉంది? పటిష్టంగా ఉందా? మీకు డెవలప్ అవుతుందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంది, పటిష్టంగానే ఉంది. అయితే పరిపాలన ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒడుగుదుడుగులతో ముందుకు సాగేటటువంటి నావ. అయితే ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మా నాయకుడి యొక్క మాటే మాకు బాటగా ఉంటుంది. మాకు వేరే జాతీయ పార్టీయో ఇంకో ప్రాంతీయ పార్టీయో దిశ నిర్దేశం చేస్తేనో బీజేపీ వాళ్ళు రోడ్ మ్యాప్ ఇస్తేనో పని చేయాల్సినటువంటి అవసరం మాకు జనసేన పార్టీనో తెలుగుదేశం పార్టీనో లేదు. మా నాయకుడు పటిష్టంగా ఉన్నాడు. మా నాయకుడు ఆదేశానుసారం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అది స్థానిక సంస్థలైనా, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ అయినా, బై ఎలక్షన్ అయినా, ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, పటిష్టంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండా రాజు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చాలా పటిష్టంగా ఉంది. నిన్న జరిగిన విశాఖ వన్ టౌన్లో సేనతో సేన కార్యక్రమంలో వాళ్ళు చెప్పిన మాటలన్నీ అసలు పొంతం లేని మాటలు. కంపల్సరిగా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కంపల్సరిగా రానున్న 2029లో మా వైఎస్ఆర్సీపీ చాలా బలోపేతంగా ఉంది. కంపల్సరిగా మేము విజయం సాధిస్తాం. విజయం సాధించి మేము చేయాల్సిన పనులన్నీ చేసి ప్రజలకు చూపిస్తామని చెప్పి రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ కొండా రాజీవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.